ఏపీ ఎస్ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పెంపుపై రవాణా మంత్రి కీలక ప్రకటన. ఏపీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏపీలో ఆర్టీసీ బస్సుల ఛార్జీ పెంపుపై మంత్రి కీలక ప్రకటన చేశారు. వైసీపీ హయాంలో ఏపీ ఆర్టీసీ నిర్వీర్యమైందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి తాము సంస్థను తిరిగి గాడిలో పెడతామని, అలాగే బస్సు ఛార్జీలు పెంచకుండానే సర్వీసులు పెంచి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. ఇకపై వైసీపీ పాలనలో ఆర్టీసీ స్థలాలను లీజు పేరుతో తీసుకున్న వాటిని రాంప్రసాద్ రెడ్డి వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులందరూ తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు తీసుకొని ప్రజాపాలన ప్రారంభించారు. తమ శాఖకు భవిష్యత్తులో తీసుకుపోయే నిర్ణయాలు, ఎలాంటి విధానాలు అనుసరిస్తామనే అంశాలను వెల్లడిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో హామీ అమలుపైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. నెల రోజుల్లోపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. హామీ అమలుపై కమిటీ ఏర్పాటు చేస్తామని, కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పారు. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో అయితే ఉచిత బస్సు ప్రయాణం హామీని ఏ విధంగా అమలు చేస్తారనే దానిపై స్పష్టత లేదు. తెలంగాణ తరహాలో జీరో టికెట్లు విధానం తెస్తారా, లేక కర్ణాటక టైపులో ప్రత్యేక కార్డుల్లో తీసుకువస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం హామీని కేవలం జిల్లా సర్వీసులకు మాత్రమే పరిమితం చేస్తారా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో విధానం అమలు చేస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా మరికొన్ని రోజులు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఎదురు చూడక తప్పదు.